బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంచు విష్ణుపై బ్రాహ్మణ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మంచు విష్ణు కన్నప్ప సినిమాకు మరో షాక్ తగలబోతోందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఎందుకంటే మూవీలోని కొన్ని పాత్రలపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. బ్రాహ్మణుని అవహేళన చేసేలా సినిమాలో పిలక గిలక అనే పాత్రలు పెట్టి అవమానపరుస్తున్నారని మండిపడుతున్నాయి. బ్రాహ్మణ సంప్రదాయం, సంస్కృతి, ఆచారాలను మంచు కుటుంబం అవహేళన చేస్తోందంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. గతంలో దేనికైనా రెడీ మూవీలోనూ బ్రాహ్మణుని అవమానించారంటూ బ్రాహ్మణ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే పిలక గిలక పాత్రలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. సనాతన ధర్మాన్ని, బ్రాహ్మణ జాతిని కించపరిచి కన్నప్ప సినిమాను బహిష్కరించాలంటూ బ్రాహ్మణ సంఘాలు పిలుపునిస్తున్నాయి. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను బహిష్కరించాలి అంటూ కూడా ఆ డిమాండ్ను తెరమీదకు తీసుకొస్తున్నాయి. మంచుది ముంచే కుటుంబం అంటూ కూడా బ్రాహ్మణ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో ఈ ఘటనకు సంబంధించి బ్రాహ్మణ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా పిలక గిలక అనే పాత్రను వెంటనే తొలగించాలంటూ డిమాండ్ని తెర మీదకు తీసుకొస్తున్నాయి. బ్రాహ్మణ సమాజాన్ని అవమానపరిచేలా ఆ పాత్రలు ఉన్నాయి అంటూ కూడా వాళ్ళు అక్కడ ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. మంచు విష్ణు కన్నప్ప సినిమాకు మరో షాక్ తగిలింది. మూవీలోని కొన్ని పాత్రలపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. బ్రాహ్మణులని అవహేళన చేసేలా సినిమాలు పిలక గిలక అనే పాత్రలు పెట్టి అవమానపరచడం జరిగిందంటూ కూడా వాళ్ళు మండిపడడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బ్రాహ్మణ సంఘాల డిమాండ్ ఏంటి, అట్ ద సేమ్ టైం ఎటువంటి అంశాలను తెర మీదకి తీసుకురావడం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, బ్రాహ్మణ సంఘాలు ఏమంటున్నాయి, అట్ ద సేమ్ టైం వాళ్ళ తదుపరి కార్యాచరణ ఏంటి అంశానికి సంబంధించి? ప్రస్తుతానికైతే హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. రిట్ పిటిషన్ విచారణ జరగాల్సి ఉంది. అయితే సాయంత్రం 4 గంటలకి గుంటూరులో ఎత్తున ఒక ఆందోళన కార్యక్రమానికి బ్రాహ్మణ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. ముఖ్యంగా మంచు ఫ్యామిలీ ఇప్పటి నుంచే కాదు, గత ఎన్నో సంవత్సరాలుగా బ్రాహ్మణ కుటుంబాలను, బ్రాహ్మణుల్ని కించపరిచే విధంగా పాత్రలు లేకపోతే సన్నివేశాలు పెట్టి ఉద్దేశపూర్వకంగానే వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా చేస్తుందని బ్రాహ్మణ సంఘాల నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. గతంలో వచ్చినటువంటి దేనికైనా రెడీ సినిమా కానీ తర్వాత వచ్చిన కొన్ని సినిమాల్లో బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణుల మీద, పాత్రల మీద కించపరిచే విధంగా మంచు ఫ్యామిలీ కొంత వ్యంగ్యంగా చిత్రీకరించారని ఆరోపణలు చేశారు. గతంలో హైకోర్టు కూడా మొట్టికాయలు వేసినప్పటికీ మరోసారి కన్నప్ప సినిమాలో పిలక గిలక అంటూ 2 పాత్రలను సృష్టించి ఆ పాత్రల ద్వారా వెకిలి హాస్యం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా బ్రాహ్మణ సంఘాల నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా గుంటూరుకు వస్తున్నటువంటి కన్నప్ప టీంను అడ్డుకుంటామని కూడా వాళ్ళు చెబుతూ ఉన్నారు. రేపు విజ్ఞాన మందిరం, వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రీ రిలీజ్ వేడుక కూడా జరగబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా దాన్ని అడ్డుకుంటామని పిలుపునిస్తూ ఉన్నారు. అయితే రాజకీయ పార్టీలు అయితే ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాలేదు, కానీ బ్రాహ్మణ సంఘాలు జేఏసీ ఏర్పడి ఈ కార్యక్రమాన్ని తలపెట్టాయి. ప్రస్తుతానికి అయితే హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఆ పాత్రలు తొలగించాలి, రెండోది పేర్లు పిలక గిలక అంటూ ఆ పాత్రల పేర్లు పెట్టడానికి కూడా వాళ్ళు తప్పుపడుతూ ఉన్నారు. రెండోది కన్నప్ప సినిమా ద్వారా పూర్తిగా శివుడిని, అదేవిధంగా పాత్రను కూడా కించపరిచే విధంగా మంచు ఫ్యామిలీ తీస్తుందని కూడా బ్రాహ్మణ సంఘాల నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ఇదే మనం ప్రస్తుతానికైతే ఈ రోజు సాయంత్రం 4 గంటలకి గుంటూరు శంకరవేళ సెంటర్ లో భారీ ర్యాలీ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. రేపు ఈ కార్యక్రమాన్ని బహిష్కరణ చేసే విధంగా ఆందోళన చేస్తామని బ్రాహ్మణ సంఘాల నేతలు, జేఏసీ నేతలు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు మూవీ టీంని కలిసే ప్రయత్నం చేస్తున్నాయా జేఏసీ కావచ్చు, లేకపోతే బ్రాహ్మణ సంఘాలు కావచ్చు, మూవీ టీంని కలిసి ఈ అంశాన్ని వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయా? రేపు గుంటూరుకి ఈ ఈవెంట్కి వచ్చే సందర్భంలో వాళ్ళని కూడా కలిసే అవకాశం కూడా కనబడుతుంది. కలిసి వాళ్ళ అభ్యంతరాలను కూడా వివరించే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికే సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆ సన్నివేశాలను తొలగించే అవకాశం ఎంతవరకు ఉంటుంది, ఆ పాత్రల పేరును తొలగించే అవకాశం ఎంతవరకు ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు సినిమా యూనిట్ కూడా చాలా సందర్భాలు చెప్పింది, ఎక్కడ కూడా కించపరిచే విధంగా పాత్రలను పెట్టలేదు. సినిమా పూర్తిగా విడుదల కాకుండా కేవలం ఒక ట్రైలర్ ని, పాత్రల్ని చూసి సినిమా మొత్తం జడ్జి చేయొద్దు కూడా సినిమా యూనిట్ అయితే చెప్తుంది. కాబట్టి రేపు మంచు విష్ణు గారు, మంచు మోహన్ బాబు వీళ్ళంతా వస్తున్నారు కాబట్టి వాళ్ళని ఈ ఈవెంట్ కి ముందే కలిసే అవకాశం ఉంది. అతను హోటల్లో వాళ్ళు అనుమతి తీసుకుని కలుస్తారా అనేది సాయంత్రం తెలిసే అవకాశం కనపడుతుంది. కలిసే ప్రయత్నం అయితే బ్రాహ్మణ సంఘాల నేతలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు కలిసే ఉద్దేశం లేదనుకుంటే కనుక ఖచ్చితంగా ఉధృతం చేసే అవకాశం కూడా కనబడుతుంది.
ఇప్పుడు అంటే మూవీ టీంకి సంబంధించి, ఎందుకంటే విడుదలకు ముందు ఇటువంటి కష్టాలు కనుక ఎదురైతే కాస్త ఇబ్బందికరంగా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మూవీ టీం ఏమైనా ఆలోచనలో పడిందా, లేకపోతే వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తుందా? మీరు అన్నట్టుగా లీగల్ బ్యాటిల్ వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది బ్రాహ్మణ సంఘాలనే మాట వినిపిస్తోంది కాబట్టి. అంటే కేవలం బ్రాహ్మణ సంఘాల ఆందోళన మాత్రమే చేస్తున్నారు కానీ ఇప్పటివరకు లీగల్ గా కోర్టు పరంగా కానీ పోలీసుల పరంగా ఎక్కడ కూడా వీళ్ళకి నోటీసులు అలాంటివి లేవు. కాబట్టి ప్రస్తుతానికైతే మంచు కుటుంబం కానీ కన్నప్ప సినిమా యూనిట్ ఎక్కడ కూడా వీళ్ళ వ్యాఖ్యలు ఎక్కడ పట్టించుకోవట్లేదు. కేవలం వీళ్ళు ఆందోళన చేస్తున్నారు మాత్రమే అనేది చేస్తున్నారు. కానీ హైకోర్టు నుంచి ఏదైనా డైరెక్షన్స్ వస్తే కనుక అప్పుడు టీం స్పందించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే హైకోర్టు గతంలో కూడా మంచు విష్ణు సినిమాకి సంబంధించిన విషయంలో ఇదే విధంగా హైకోర్టు ఆర్డర్స్ ఇవ్వడంతో వెంటనే సినిమాల్లో సన్నివేశాలు కూడా తొలగించిన నేపథ్యం గతంలో చూస్తాం. కాబట్టి ఇప్పుడు హైకోర్టు నుంచి లీగల్ గా ఏదైనా డైరెక్షన్ వస్తే కనుక అప్పుడు యూనిట్ స్పందించి ఆ సన్నివేశాలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఈ సందర్భంలో పెట్టాల్సి వచ్చిందని వివరించే అవకాశం కనబడుతుంది. ఇంకా హైకోర్టు కనుక కొంత సీరియస్ అయితే కనుక పాత్రలు కనుక సంబంధించిన పేర్లు కూడా బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేసినట్టు తొలగించే అవకాశం కూడా ఉంది. సచిన్. రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం కన్నప్పకు కొత్త కష్టాలు వచ్చాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం బ్రాహ్మణ సంఘాలు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. కన్నప్ప సినిమాలోని కొన్ని అంశాలకు సంబంధించి వాళ్ళు తెర మీద తీసుకురావడం జరుగుతోంది. మూవీలోని కొన్ని పాత్రలపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. బ్రాహ్మణులను అవహేళన చేసేలా సినిమాలో పిలక గిలక అనే పాత్రలు పెట్టి అవమానపరుస్తున్నారంటూ మండిపడుతున్నాయి. బ్రాహ్మణ సాంప్రదాయం, సంస్కృతి, ఆచారాలను మంచు కుటుంబం అవహేళన చేస్తుందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. గతంలో దేనికైనా రెడీ మూవీలోనూ బ్రాహ్మణులని అవమానించారంటూ బ్రాహ్మణ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే పిలక గిలక పాత్రను తొలగించాలని డిమాండ్ని తెర మీదకు తీసుకొస్తున్నాయి. సనాతన ధర్మాన్ని, బ్రాహ్మణ జాతిని కించపరిచి కన్నప్ప సినిమాను బహిష్కరించాలంటూ ఇప్పుడు డిమాండ్ను తెర మీదకు తీసుకొస్తున్నాయి బ్రాహ్మణ సంఘాలు. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను బహిష్కరించాలంటున్నాయి బ్రాహ్మణ సంఘాలు. మంచిది ముంచే కుటుంబం అంటూ బ్రాహ్మణ సంఘాలు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈ ఘటన మీద, ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.